మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ఏదైతే మనకు ఈ సూపర్ జిఎస్టీ పైన అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సూపర్ జిఎస్టీలో భాగంగా నిన్న మనము బిజినెస్ మెటీరియల్స్ లో జిఎస్టీ వల్ల చాలా తగ్గింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇండ్లు కట్టుకోవడానికి అందరూ కూడా ముందుకొస్తారు. మరి ముఖ్యంగా కార్మికులకు కూడా చేనిండుకు పని దొరుకుతుందనేసి నమ్మకము భరోసా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు, కుటుంబ ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అనేక సంస్కరణల్లో భాగంగా ఈ జిఎస్టీ కూడా రేటు తగ్గించడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి ప్రభుత్వం మీరందరూ కూడా ఆదరించి రాబోయే రోజుల్లో మనకు అందరికి మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం ఉండాలని మీరందరూ కూడా మీ అందరి ద్వారా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరిలో కూడా జిఎస్టీ అనేది తగ్గించబడింది. కొన్ని ప్రోడక్ట్లు అయితే కంప్లీట్ గా జిఎస్టీ నీల్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకున్నామంటే దాదాపుగా ఇంతకు ముందు 18% ఉండింది, ఇప్పుడు 0కి వచ్చేసింది. అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా దాదాపుగా 50% వరకు తగ్గించబడింది. వెహికల్ తీసుకున్నామంటే 3 లక్షల రూపాయల వెహికల్ తీసుకున్నామంటే దాదాపుగా దాంట్లో 50,000 రూపీస్ మనకు కలిసి వస్తుంది. ఆ విధంగా కారు గాని లారీలు గాని ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా ఈ జిఎస్టీ విప్లవం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తో చేయబడింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిన్న మా అమరన్న గారు చెప్పినట్లు దాదాపుగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ జిఎస్టీ వల్ల మనకు స్టేట్ గవర్నమెంట్ కి దాదాపుగా 8,000 కోట్లు లాస్ ఉంది. అయినా గానీ చంద్రబాబు నాయుడు దానికి మద్దతు ప్రకటించాడు. ఫస్ట్ ఆయనే ప్రకటించారు. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సెంట్రల్ లో మోడీ గారిని మనం చాలా గుర్తు పెట్టుకుని మద్దతు తెలపాలని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఏదో వస్తువు మీద 5%, 0% అని చెప్తున్నారు. అంగడి దగ్గరికి పోతే కస్టమర్లు ఇంతకు ముందు ఇచ్చినట్టే రేట్ ఇస్తే మాకు ఎట్లా తెలుస్తుంది? అదే రేటు మేము తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ముందు అమ్మతా ఉండే వస్తువుని అదే రేటుకి మా ఆటో వాళ్ళకి ఇస్తే మేము కొనుక్కోవాల్సి వస్తుంది. జిఎస్టీ గురించి మాకు తెలీదు. ఖచ్చితంగా బిల్లు అడగాలి. ఈ మనం కొనుక్కున్న వస్తువు పైన బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి. కూడా కానీ ఆ రకం ఏమన్నా అనౌన్స్మెంట్ చేయగలరా? ఎందుకంటే తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. తెలిసిన వాళ్ళందరూ పోతారు, ఈ రేటు తగ్గించుని తీసుకుంటారు. మాకు తెలియదు. లేడీస్ పోతారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అడిగిన రేట్కి ఇచ్చేస్తారు. ఆ రకంగా మీరేమైనా అనౌన్స్మెంట్ ఇవ్వగలరా? బజార్కే పోతాం, మేము ఎక్కడ పోం కదా. తెలియని వాళ్ళు ఉంటారు సార్. గత ప్రభుత్వంలో మనకు అర్బన్లో 1 సెంట్ ఉండేది. ఈ ప్రభుత్వము 2.5 సెంటుకు ప్రపోజల్ పెట్టింది. అది కూడా అమలు కాబోతుంది. అలాగే యూనిట్ కాస్ట్ కూడా 1,80,000 ఉన్నదాన్ని 2,50,000 వరకు ఆ యూనిట్ కాస్ట్ పెంచే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ 2,50,000 ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకి 2,20,000 వరకు ఉంది. ఇది కూడా ప్రపోజల్ ఉంది. కాబట్టి ఇంకా మనకు స్టార్ట్ కాకుండా ఉన్న వాళ్ళు, మరి అలాగే ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి ఈ ఎవరైతే ఇల్లు లేరో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి నిర్మాణ కళను నెరవేర్చడానికి మనం అందరూ కలిసి కృషి చేద్దామనేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి